ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 2వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఇక ఒక స్త్రీ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, ఆమె మీ నుంచి ఇదే కోరుకుంటుంది. మరి ఇంతకీ జూలై 2వ శ్రీ తారీఖు బుధవారం వారాహిదేవి రోజు జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వృషభ రాశి వారికి ఒక స్త్రీ అంటే ఎవరు, ఆమె మీ నుంచి ఏం కోరుకుంటుంది, ఆమెకు ఎందుకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, అలాగే ఏ విధంగా ఆమె మీ జీవితంలోకి వచ్చింది, ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కల్పించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. ఇక వీరికి అనేది చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. ఇక ప్రస్తుతం వారికి అదృష్టం, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ప్రస్తుతం గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల బాగా కలిసి వస్తుంది. దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్గా తోడుగా ఉంటారండి. అలాగే ఈ టైంలో మీకు మంచి ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుత సమయం మీకు అందుకు అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న, మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు. ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. అలాగని డబ్బు ఉంది కదా అని మానేసి విచ్చలవిడిగా నీరులాగా ఖర్చు చేయకండి. కాస్త పొదుపు చేయండి. అవసరమైనప్పుడు మాత్రమే డబ్బును కాపాడుకోవాలి. ఈ సమయంలో అంటే ఇక కన్యా రాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క గ్రహస్థితి చాలా బాగుంటుంది. దానికి ధన్యవాదాలు. ఇక ఏమాత్రం మంచి ఫలితాలు సాధించేందుకు మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది. పిల్లల చదువు పైన దృష్టి కోల్పోయే సూచన కనబడుతుంది కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. చదువు నుండి దృష్టిని పక్కకు మలచకండి. తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక వృషభ రాశి వారికి స్టూడెంట్ ఎప్పుడు మీరు మీ యొక్క టార్గెట్ మీకు గమనాన్ని మీకు అనేది రీచ్ చేయబోతుంది. ఇక మీరు అనుకున్నది సాధించబోతున్నారు. మీరు అనుకున్నది మీ సొంతం అవ్వబోతుంది. ఇక వృషభ రాశి జాతకులు రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలుగుతుంది. మీ దశ తిరుగుతుంది. మీ చక్రం తిప్పుతారు. శత్రువులకు సైతం చెమటలు పట్టేస్తారు. మిమ్మల్ని ఎవరు నాశనం చేయాలి అని అనుకుంటున్నారో వారే తిరిగి నాశనం అవుతారు. వారి నాశనానికి వారే గోతులు తవ్వుకుంటున్నారు. ఇతరులు ఎప్పుడు మీ పైన ఏడవడం వల్ల పడే నష్టపోతారు తప్ప ఆ దేవుడి ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ రోజుకు దినఫల అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట. ఇక రాబోయే రోజుల్లో విజయాన్ని సాధించుకుంటారు. ఇక అన్ని పనుల్లో అదృష్టం అనేది కలిసి వస్తుంది, మీ వెంట ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో కొత్త కొత్త మార్పులు చూస్తారండి. ఇకపోతే
జూలై 2వ తారీఖు బుధవారం రోజున ఎవరు ఊహించి ఉండరండి. ఇక మీ నుంచి మీరు కోరుకున్నది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది అందరికీ వర్తించే విధంగా ఇక వృషభ రాశి వారు పుట్టిన అందరికైనా వర్తించడం మీలో అతి కొద్ది మందికి మాత్రమే అయితే వర్తిస్తుందండి. ఇలీగల్గా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు, అటువంటి వారికి మాత్రమే రాబోయే రోజుల్లో చాలా చిక్కుల్లో పడతారు. మిగిలిన వారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి ప్రయోజనాలను పొందుకుంటారు. ఎవరైతే ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో ఉన్నారో వారు వృషభ రాశి వారు, అటువంటి వారికి జూలై 2వ తారీఖు బుధవారం రోజున కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఇంకా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల మీ ముందుకు ఏమేమో చెప్పడం, వాటిని డబ్బులు అవసరమని చెప్పేయడం, మీకేమో ఎన్నిసార్లు ఇచ్చినా తీరం దామోహం ఈ విధంగా ఉంది. ఆమె ఈ విధంగా ఉంటుందని ఆ స్త్రీ మీకు ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఎందుకు పదే పదే డబ్బులు అడగడం జరుగుతుంది, ఎన్నిసార్లు ఇచ్చినా ఆమెకు ఇటువంటి కోరిక ఏంటి, విపరీతమైన అంటే ఒక స్త్రీకైనా మనిషికైనా డబ్బు మీద కాస్త ఆశ ఉండొచ్చు, కానీ ఇంత విపరీతమైనటువంటి దాహం అనేది ఉండకూడదు. ఇక అస్సలు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. పదే పదే డబ్బులు అడగడం వల్ల మీరు అనేది విసిగిపోవడం జరుగుతుంది. ఇక మీలో చాలా మంది ఆమె నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇక తప్పు దనుకునే వాళ్ళు మాత్రం, ఆమె వలలో పడిపోయినటువంటి వ్యక్తులు మాత్రం ఇక ఏమీ చేయలేక ఆమె ఎంత అడిగినా డబ్బు అంతా ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఇక ఆ స్త్రీ ఈ విధంగా చేస్తుంది. ఆలోచనలు చూస్తూనే ఇక ఆమెకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మీరు గుర్తు పెట్టుకోండి, ఈ రిలేషన్ నుంచి మీరు లిఫ్ట్ అయితేనే ఆమె ఎప్పుడైనా స్టార్ట్ అయిన తర్వాత ఎవరు కూడా వదలరండి. కాబట్టి అటువంటి ఇన్లీగల్ అఫైర్స్ కూడా చాలా తప్పు. మీకు తెలిసినా కూడా కొంతమంది మీరు ఏమి చెయ్యలేరు పరిస్థితిలో ఉన్నవారు కాస్త ఇప్పటికైనా సరే మారండి, వ్యక్తులకి దూరంగా వెళ్ళిపోండి. ఇక ఈ విధంగా చేస్తుందని ఆలోచన చేస్తే ఇక ఈ రోజు అనేది తప్పకుండా ఉంటుంది. ఇన్లీగల్ అఫైర్ కూడా చాలా మీకు మంచిది కాదు.